శ్రీరామ రఘురామ నిన్ను వేడుకోగ దిగిరావా జయ రామ. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. పార్లమెంటు ఎన్నికల వేళ కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎంపికపై గందరగోళం నెలకొంది. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతున్న తరుణంలో ఇప్పటి వరకు అభ్యర్థి ఎంపిక కాలేదు. అభ్యర్థిత్వంపై అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో పార్టీ శ్రేణుల్లో అసహనంతో పాటు అయోమయం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొనడం, పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎంపికపై ఇంకా క్లారిటీ రాకపోయినప్పటికీ రాజేందర్ రావు అనుచరులు టికెట్ ఖరారు అయిందని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లాకు చెందిన ముఖ్య నేతలు మాత్రం నేడో రేపో ఏ క్షణమైనా అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్ణయం కీలకం కానుంది. అయితే నాయకుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో అభ్యర్థి ఎంపిక ఆలస్యం అవుతుందనే ప్రచారం జరుగుతుంది. పొన్నం ప్రభాకర్ మొదట్లో ప్రవీణ్ రెడ్డి వైపు మొగ్గు చూపగా తాజాగా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజేందర్ రావుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు పార్టీ పెద్దలు మాజీ ఎమ్మెల్యే అలికిరెడ్డి ప్రవీణ్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో పార్టీ పెద్దలు అభ్యర్థి ఎంపికపై జాప్యం చేస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కరీంనగర్కు చెందిన పొన్నం ప్రభాకర్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కాకుండా హుస్నాబాద్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి అయ్యారు. హుస్నాబాద్ నుంచి 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి స్థానాన్ని పొన్నం తీసుకోవడంతో ఆ సమయంలో ప్రవీణ్ రెడ్డికి భవిష్యత్తులో మంచి అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో పొన్నంకు సహకరించి గెలుపునకు కృషి చేశారు. 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి స్థానాన్ని పొన్నం తీసుకోవడంతో ఆ సమయంలో ప్రవీణ్ రెడ్డికి భవిష్యత్తులో మంచి అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో పొన్నంకు సహకరించి గెలుపునకు కృషి చేశారు. ఇప్పుడు ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో పొన్నం అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటూ రాజేందర్ రావుకు సహకరిస్తూ రాజకీయ డ్రామాకు తెరలేపారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.